ఆయన సేవా చరిత్రలో, సేవా జీవిత యాత్రలో అద్భుతమైనటువంటి పాటలు పాడుతూ ప్రభు కోసము వాడబడిన దైవజనులు మీరు. అయ్యా గురువప్ప గారు, కోయారే కోయి కోయి కోడిని కోయి అనే పాట మీద అనేకులు ఫన్నీ ట్రోల్స్ చేసినప్పుడు నా హృదయంలో బాధ కలిగి, ఆయన ఒక గొప్ప దైవజనుడు, ఆయన మీద ఫన్నీ ట్రోల్స్ చేయడం మీకు ఇది మంచిది కాదు. మిసాల గురువప్ప గారు దేవుని చేత అభిషేకించబడి భారతదేశ మూలల పలు రాష్ట్రాల వాడబడుతున్న దైవజనులని నేను ప్రజలకు సమాధానం ఇస్తూ వచ్చాను. అయితే అయ్యా, మీరు చేసింది కరెక్ట్ కాదు. మీరు జబర్దస్తిలోనికి వెళ్ళడం, వాళ్ళు మిమ్మల్ని అందులోకి ఎందుకు ఆహ్వానించారు అంటే, కోయారే కోయి కోయి అనే పాట ద్వారా మీరు చాలా ఫేమస్ అయిపోయారు. ప్రపంచమంతా మిమ్మల్ని చూసింది. మీరు చెప్పారు కోయారే కోయి కోయి అనే పాటకు అద్భుతమైన అర్థాన్ని తెలియజేశారు. ఆ పాట దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం అని తెలియజేశారు. అయితే మీరు చేసిన పనేమిటి అంటే, ఆ జబర్దస్తిలోనికి వెళ్ళిపోయి వారు లోకానుసారులు, వారికి దేవుని గురించి తెలియదు, దేవుని గొప్పతనం వారికి తెలియదు. అక్కడికి వచ్చిన వారు అందరూ కూడా యాంకర్స్, జబర్దస్తిలో యాక్టింగ్ చేసిన వారు. అలాంటి వారితో మీరు కలిసి ఆ స్టేజ్ మీద డాన్స్ చేయడం అది మంచిది కాదు. క్రైస్తవానికి అది చాలా బాధకరముగా కనిపించిందయ్యా. వారు మిమ్మల్ని ఎందుకు పిలిచారో తెలుసా? మీకు చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి, మీరు చాలా ఫేమస్ అయ్యారు. మిమ్మల్ని కనుక అందులోకి పిలిస్తే వాళ్ళకు మీ ద్వారా చాలా వ్యూస్ వస్తాయి, చాలా సబ్స్క్రైబ్స్ వస్తాయి. వాళ్ళు మిమ్మల్ని చూపించుకొని డబ్బు సంపాదించడానికే వాళ్ళు మిమ్మల్ని పిలిచారే తప్ప మరి దేనికి కాదనే విషయాన్ని మీరు గ్రహించలేకపోయారు. మీరు చేసింది కరెక్ట్ కాదయ్యా, అది దేవుని నామానికి అవమానకరం, క్రైస్తవ్యానికి సిగ్గుతో కూడిన పని మీరు చేశారో అది కరెక్ట్ కాదు. మీ మీద అనేకులు ఫన్నీ ట్రోల్స్ చేసినప్పుడు, ఫన్నీ ట్రోల్స్ చేయడం మీకు అది సరైనది కాదు, అది కరెక్ట్ కాదు అని నేను వేదనతో తెలియజేశాను. కాబట్టి మీరు ఒక మంచి దైవజనులు, మీరు దేవుని చేత పిలువబడిన వారు, మీరు దేవుని కోసమై అనేకులకు క్రీస్తు ప్రేమను పంచిన అద్భుతమైన సాక్ష్యం కలిగిన దైవజనులు మీరయ్యా. గురువప్ప గారు, మిసాల గురువప్ప గారు, మీరు అలా చేయడం అది మంచిది కాదు, అది దేవుని నామానికి అవమానకరం. అది చూసినప్పుడు మీరు కూడా లోకానికి దగ్గరయ్యారా అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఒక దైవజనుడుగా నేను మీకు తెలియజేసేది ఏమిటంటే, మీరు అందులోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. మీరు వెళ్ళకపోయి ఉంటే చాలా బాగుండేది. మీరు ఏ కోయారే కోయి కోయి అని పాటకు ఫేమస్ అయ్యి ఆ పాట ద్వారా దేవుని మహిమపరుస్తూ
కులానికి మతానికి అతీతంగా అందరూ కూడా ఆ పాటను పెట్టుకొని డాన్సులు చేశారే. మీరు చెప్పారు టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ, దేవుని నామానికి మహిమ తెచ్చిన పాట అది, దేవుని స్తుతించుడి అనే అర్థమని పాట మీరు చెప్పారు కదా. కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి ఆ జబర్దస్త్లోనికి వెళ్ళి లోకానుసారంగా వారితో కలిసి మీరు చేసినటువంటి డాన్స్, అక్కడ వాళ్ళు మిమ్మల్ని అప్ చేసుకున్న విధానం అది మంచిది కాదయ్యా. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు లోకానికి దగ్గరవుతున్న క్రీస్తు దాసుడు మేసాల గురవప్ప గారు అనే అంశం మీద నేను మాట్లాడాను. మీరు తప్పకుండా మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. అయ్యా దైవజనుడా మేసాల గురవప్ప గారు, దయచేసి మీరు మరొకసారి అలాంటి వారి దగ్గరికి వెళ్ళకుండా ఉండడం మంచిదని దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. అల్లరితో కూడిన ఆటపాటలు అవి యేసయ్యకు ఇష్టం కాదు. వారు అల్లరితో కూడిన వారు వారు లోకానుసారంగా ఉన్నవారు, వారు ఏదైనా చేయగలరు. కానీ మీరు అలా చేయడం మంచిది కాదు, అది కరెక్ట్ కాదు, అది సరైనది కాదు. కాబట్టి మీరు ఇప్పటికైనా అలా చేయకుండా ఉంటే బాగుంటుందని